నేనే మరసుందురా. ఏమిటిది? ఎక్కడికి ప్రయాణం? నిరుద్యోగి ప్రపంచంలోనికి, ఇంటింటికి ఉద్యోగ భిక్షానికి. ఈ దఫా ఉద్యోగం లేకుండా ఈ ఇంట్లో కాలు పెట్టను. అయితే అన్యథ అనుకోవద్దు. అంతవరకు మా పుట్టింటికి పోకూడదు. పోవచ్చు, పొట్ట గడుస్తుంది. కానీ ఆ బ్రతుకు నాకు ఇష్టం లేదు జానకి. ఒకప్పుడు డబ్బిస్తే ఉద్యోగం దొరుకుతుందన్నారు కాదు, ఇవి తీసుకెళ్ళండి. ఆఖరికి ఓ ఆడదాని సొమ్ముతో నన్ను ఉద్యోగం సంపాదించుకోమంటావా? నేనేం మీ సొమ్ము అయినప్పుడు ఈ సొమ్ము మీది కాదు. ఈ సంగతి మా అమ్మా నాన్నకు తెలిస్తే నీ ప్రాణం నిలువునా తీస్తారు. అంతే కదా, మీరు సుఖపడగలిగితే నేనే బాధలైనా భరిస్తాను. తీసుకెళ్ళండి. వద్దు జానకి, నాకీ నగలు. నా జీవితమంతా ధారపోసినా నీ రుణం నేను తీర్చలేను. పట్టభద్రులమైన మేము స్వార్థమే తెలుసుకున్నాం గాని నీ వంటి పతివ్రతలకుండే త్యాగశక్తి, నిశ్చల ప్రేమ తెలుసుకోలేకపోయింది. జానకి, నాకీ నగలొద్దు, నీ అమూల్య ప్రేమ చాలు. ఒక్కసారి నీ చిరునవ్వు వెలుగుతూ నన్ను దీవించు. వద్దు జానకి, కంట తడిపెట్టదు. నన్ను ఆశీర్వదించవు. ఒకసారి కాదు, నా జీవితం అంతా నీ విజయం కోరుతూ తపస్సు చేస్తాను. మీ అమ్మ ఎంత మంచిదో నీకు తెలుసా ఆనంద్? అలాంటి దేవత నీకు తల్లి కావడం మన అదృష్టం రా. మీ అమ్మని ఎప్పుడు కష్టపెట్టకే. నేను లేనప్పుడు ఆమెకు నువ్వే ఆశ.
ఆ పన్నురాలైన ఆడదాని కష్టం నీకు తెలుసు. నా భర్త ప్రయత్నాలన్నీ సఫలం చేయవు. మొదటి తరగతిలో బిఏ పాస్ అయ్యాను సార్. మీరు ఏదైనా ఉద్యోగం ఇస్తే. మీకేం పని చేత అవుతుంది? మీరే పని చెబితే చేస్తాను. మీరేం నేర్చుకున్నారు? బైరన్, షేక్స్పియర్, మిల్టన్, టెనిసన్ రాసిన గ్రంథాలు చదివాను. గ్రీక్, రోమన్, బ్రిటిష్ హిస్టరీ చదివాను సార్. మా ఆఫీస్ పనికి మీ చదువుకు ఏ సంబంధం లేదు. దయచేయండి. మీరు చేసే పనులు మా ఆఫీస్లో ఏం లేవు. మా దగ్గర ఉద్యోగం లేదంటే వినవే. పో, వెళ్ళిపో. నీకెన్నిసార్లు చెప్పానయ్యా నన్ను బాధించొద్దని? దయచేసి వెడుదు. వీడి గంటే అవతలికి. నీకు ఇంగ్లీష్ వచ్చు? అక్కడ చూడు. నో వేకెన్సీ. గోపాలం, మీ వాళ్ళేమన్నా నీ పెళ్లి సంగతి ఆలోచిస్తున్నారా? ఈ జన్మలో అవుతుందని తోచదు. నీకు తెలియందేముంది మావా, డబ్బు తెచ్చే పిల్ల కావాలంటాడు మా నాన్న, గొడ్డుకు మళ్ళీ చాకరీ చేసేది కావాలంటుంది మా అమ్మ. మరి నాకేమో సన్నగా, ఎర్రగా, పొడుగ్గా, సినిమా ఇష్టాలు కావాలని ఉంటుంది. ఎలా ముడిపడుతుంది? నమస్కారం పెద్దయ్య. రా బావా, రా. మొన్ననే వస్తావనుకున్నా, ఇప్పటికి తెమిలింది ప్రయాణం. వదినా, నాకు పెళ్లి కావడం నీకు సంతోషం కాదు? అంతకంటేనా కాంతం? పరమ సంతోషం. అయితే నీ నగలన్నీ పెట్టుకోరాదు. చూసావా, అబద్ధాలు ఆడుతున్నావు. నిజంగా నీకు సంతోషం అయితే పెట్టుకునే దానివే. లేదు కాంతం, నీకో సంగతి చెప్తా. నమ్ము నమ్మకపో, ఎవరికి చెప్పొద్దు. అంత అబద్ధం. ఉండు, మా అమ్మకి చెప్తా. వద్దు కాంతం, నా నెత్తిన బంగారం పూసినట్లు. అత్తకి ఈ సంగతి చెప్పొద్దు. నేను చెప్తే నువ్వు నమ్మవు. నిజంగా నగలు పోయినాయి. నీ మొహం, ఇంట్లో నగలు ఎక్కడికి పోతాయి? ఇంట్లో పెట్టి దాచుకుందేమో. నీకు తెలివి లేదు, ఒకరు చెప్పినా వినవు. ఈ అనుమానాలు ఎందుకు? దాన్ని అడిగేస్తాను. ఉన్న ఆస్తంతా జానకి, రఘురామయ్యకి చేరాల్సిందేగా. నువ్వు ఏమన్నాను బావా? నీవు ఇలా చేస్తావు నాకు అప్పుడే తెలుసుంటే ఈ పెళ్లికి నేను జరిగించేవాడిని కాను. జానకమ్మా, ఈ గొలుసు గాజులు ఏమైనాయి? మారదే, దుడ్డు లేకుండా ఏమీ మారదే. రాజాబాదర్ గారు, ఓ మాట. డబ్బిస్తే మాత్రం ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం ఏమిటి? ఓయా, నాకు తెప్పిస్తావా? ఎన్ని మందులుగా మన చేతితో చేస్తున్నాయి. నీవుదా ఫస్ట్ క్లాస్ బిఏ, సందేహమే వద్దే, కట్టాయమా అయిపోతున్నాయి. అయితే ఏమాత్రం డబ్బు కావాలంటారు? రొంబ జాస్తి లేదే, 500 చాలే. 500? సృష్టివా సృష్టివా, నువ్వుదా 100 రూపాయల పని అడుగుతుండవే. సరదా సుమ్మా యోచన ఎందుకు? ఇంత పనిదా అయితే మన
ఆండవాళ్ళని పిలుచుకొని సుఖంగా ఉండే క్షమించండి, నేను ఇవ్వలేను. ఎన్నమో ఉపకారం చేస్తామని తలస్తేనే నాకేమి గమ్మనుంటానే. పైన మీ ప్రియం, మీకు ఎట్లా సౌకర్యం ఉంటే అట్లా చేయండి. వస్తానే దాసన్. ప్రజాపతి గారు, Mm.